ఏదైతే వినుంటారు లేదా నా పాటలు అయితే వినుంటారు. నా పాటలు ఏంటనేది నేను చెప్తా. ఈ పాటలు ఈయన రాసిందా అని అనుకుంటారు మీరు. ఇప్పుడు మా కోడలు కూడా నా పాట మీద డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడే చెప్పింది మా జరిగిన చెంకీలాంటి ఈ పాట కోసం గాను నాకు ఈ గేయ రచయితగా ఉత్తమ గేయ రచయితగా దసరా సినిమా కానీ అవార్డు ఇచ్చారు. దానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రాసిన బలగం సినిమా నుంచి ఇద్దరు మిత్రులకు ఇక్కడ బెస్ట్ కమెడియన్ అండ్ బెస్ట్ సపోర్ట్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. బలగం సినిమాలో పాటలన్నీ నేను రాసిందే నా పాట. ఇప్పుడు నా పేరు మీరు ఏంటా అనుకుంటారు. సరే, నాకు అవార్డు ఇప్పించినటువంటి ఆ పాట ఒక 2 లైన్లు వినిపించి నేను రాసిన కొన్ని పాటలు మీకు వినిపిస్తా. చెంకీలా అంగిలేసి ఓవరినే చాకు లెక్కుండే తోడే ఓవరినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చిరిగిన బలినేసి ఓవరినే నట్టింట్లో కూసుంటాడే ఓవరినే మాసిన నుండి దొడిగి ఎప్పుడు మంచంలోనే వంటాడే. అది ఆ పాట. అందులో ధూమ్ధామ్ దోస్తాను కూడా నేను రాసిందే. పవ్వగొట్టు బోటి కూర దానించుడు పెట్టు గండుగొట్టు వాడకట్టు లేసు గెట్టట్టు గుర్తిగా చూసుకో అద్ద చేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం చెల్కుచ్చి పడేద్దాం ఎవడంట ఒక్కడ చూద్దాం. ధూమ్ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం. ఇంకా నాకంటూ బాగా గుర్తింపు తెచ్చిన పాటలు నిలపురి గజల ఓనిగలని అంటూ రాస్తే అది నాకు విజిటింగ్ కార్డుగా మారింది సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు రాశాను. ఈ రోజుల్లో ఫస్ట్ హాఫ్, ప్రేమకథ చిత్రం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇట్లా అన్ని సినిమాలు రాసుకుంటూ వీడు కూడా బాగానే రాస్తున్నాడు అని మొత్తం అందరూ ఒకసారి తిరిగి చూసేటట్టుగా బొమ్మోలే ఉన్నదిరా పోరి బొంబాటు గుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి అని లై సినిమాలో ఆ పాట రావడం, అక్కడి నుంచి నా ప్రయాణం ఆగకుండా నా పాటల ప్రయాణం సాగడం అందరూ చూస్తున్నదే. ఆ తర్వాత నన్ను గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాదు అంతర్జాతీయంగా తీసుకుపోయి ఆఖరికి క్రికెటర్స్ కూడా టిక్ టాక్లు చేసేదాకా వచ్చి నాకంటూ ఒక ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చిన పాట బంటూ గానికి 22 బస్సుల మస్తు కట్అవుట్ బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చినమంటే చుట్టూ కిక్కే జాలకవో నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు సందుల మందు కోసం ఎతుకుతంటే రూటు సిల్కు చీరట్టుకోని చిల్డు బీరు మెరిసినట్టు పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు వీళ్ళ పెట్టినట్టు బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమామ సుఖదాగక చక్కరొచ్చెరో ఏ మందం మామ ఇంక లెక్క దుంకుతుంటెరో ఆ సందమామ దుంకి జారి చిక్కుకుందిరో నా పిల్లుకు మామ నన్ను చేసిందిరో రాములా నా పానం తీసిందిరో. ఆ తర్వాత ఇంకా మీ ప్రతి ఫంక్షన్లో, మీ సంతోషంలో, మీ ఆనందంలో, మీ పార్టీలో నన్ను ఒక భాగంగా చేసి మీ ఇంట్లో ఒక వ్యక్తిగా చేసినటువంటి ఎన్నో పాటలు ఉన్నాయి. అట్లాంటి ఒక పాటలలో లాలాగూడ బరిపేట మల్లేపల్లి మలకుపేట పిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లాడాలా మల్లేశన్న దావత్లా పన్ను గాని బారాత్లా పిల్లు అన్న దిగిందంటే టించకూగాల డీజే పిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు డీజే పిల్లు గట్టు డీజే పిల్లు గట్టు వేసు జర వెంచి కొట్టు బాక్సులు వరిగే కట్టు. అక్కడికి డాన్స్ కూడా చేస్తున్నారు. అట్లుంటుంది సామాన్యుడు, అటువంటిది మరి మొత్తం వరంగల్ జిల్లా శంకరన్న సారంగపారన్న జానపద గాయకుల వాళ్ళ శిష్యుడిగా పాట కొంగు పట్టుకొని వరంగల్ నుంచి హైదరాబాద్కి వస్తే నన్ను ఆదరించిన ప్రేక్షకులకు, సినిమా దర్శకులకు, సంగీత దర్శకులకు, గాయకులకు, హీరోలకు, ప్రొడ్యూసర్లకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ఇంకా ఆడిస్తూ మీ సంతోషంలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, కళ్ళ చూడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి గూడ కాడ ఎర్ర రోజా పువ్వు
అందరి ముందు ఐ లవ్ యూ. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతయి చదువుతది, అది పోతయి గోతొస్తది, నల్ల కళ్ళ అద్దాలు పెట్టిన కోరి అది పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతయి చదువుతది, అది పోతయి గోతొస్తది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా అన్ని సందర్భాలకి, పెళ్లిలోను, మీ పార్టీలోను, బర్త్డేలోను, అన్ని సందర్భాల్లో నా పాట ఉంటే ఆఖరికి సావులో కూడా నా పాట అవుతుంది. అది ఎంతో సంతోషం నాకు. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, బంగారి సావు నీది బయలుదేరిపోయో, బలరామ నరసయ్య, బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, భూమి మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో, బలరామ నరసయ్య. అది కావచ్చు ఊరు పల్లెటూరు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇది నాకు నిజమే కావాలి. ఇప్పుడు మీరు మీ గుర్తులు నా పాట అవుతుంటే థ్యాంక్ యూ. ఇంకా మీకు గుర్తుంటే ఇంకో పాట చెప్పనా? గుండెల్లోన గుండెల్లోన బుజ్జమ్మ బుజ్జమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధిక రాధిక రాధిక, నీచక పేచక ఆటలేందేయిక, ఏ కాటుక కళ్ళతోని కాటు. థ్యాంక్ యూ. అట్లాగే టికెటే కొనకుండా లాటరీ కొట్టిన చిన్నోడా, చిట్టి నీది తిరుగుతుందేమో చూసుకో గుల్లోడా. ఇట్లాంటి గోల్డెన్ పాటలు నాకు అవకాశం ఇచ్చి కాసర్ల శ్యామ్ అంటే ఈరోజు మీ ఇంట్లో ఒకటిగా నన్ను ఆదరిస్తూ జీ సరిగమలో జడ్జిగా వస్తే కూడా నన్ను ఆస్వాదిస్తున్నా మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా శంకరన్న, సారంగపారన్న, మా గురువుల వాళ్ళ ఆధ్వర్యంలో నేను వచ్చిన జానపద గాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కూడా హైదరాబాద్లో ప్రతి కోణాల్లో నా పాట ఉండేది. అట్లా నన్ను ఆదరించి నా వెన్ను తట్టి అక్కడి నుంచి రచయితగా మారాను. మీ ఫ్యాన్స్ హ్యాపీ, అంతకన్నా ఎక్కువ మా సరస్సు హ్యాపీ. ఒక్క పాట అడిగింది చాలా సుఖం ఇచ్చింది. గట్టిగా శ్యామ్ కాసుల గారికి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ తీసుకున్న శ్యామ్ కాసుల గారికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ ఇళ్ళకి వస్తున్నాను. నన్ను జై బాలయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అవార్డ్స్ 2024 లో నెక్స్ట్ అవార్డ్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే సినిమా అంటేనే ఇంత ప్రత్యేకం. అది చూస్తున్నదైనా చేస్తున్నదైనా ఆ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ గా అవార్డు వస్తే అది ఇంకా డబుల్ కిక్. ఇప్పుడు ఆ అవార్డు ప్రదానం చేయబోతున్నాం. సారంగం ఫిల్మ్ అవార్డ్స్ 2024 బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు అక్షర కుమార్ గారు ఫర్ ది ఫిల్మ్ షరతులు వర్తిస్తాయి. లెట్స్ వెల్కమ్ అక్షర కుమార్ గారు ఆన్ టు ది డయాస్ టు రిసీవ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్. Congratulations.